కానీ ఇండస్ట్రీలో అవే ఎక్కువ నడుస్తుంటాయి కదా, మీరు అన్నట్టుగా ఈ సిఫార్సులు చేసుకోవటం, కొన్ని ఫ్యామిలీస్తో క్లోజ్గా ఉండటం, కొందరిని పదే పదే పొగుడుతుండడం, దాని ద్వారా అవకాశాలు రావటం, ఇలాంటి కల్చర్, ఇలాంటి నేచర్ సినిమా ఇండస్ట్రీలో లేదా? అందుకనే మీరు నన్ను పోసారి స్పెషల్ అంది. అందుకే అంది. నేను ఎవరున్నా ఒక పెద్ద లెజెండ్ ఎన్టీ రామారావు గారు కూడా చూశాను. ఎన్టీ రామారావు గారు ఉన్నా, నాగేశ్వరరావు గారు ఉన్నా, కృష్ణ శోభనాబు గారు, చిరంజీవి, వీళ్ళందరూ అందరితో నేను ట్రావెల్ అయిన ఉండే కదా, వాళ్ళతో రాసిన ఉండే సినిమాలు. కానీ అందరూ ఒకటే, నేను ఆలీతో ఎలా ఉంటాను, చిరంజీవి గారితో అలాగుంటా, అకిరణ్ నాగేశ్వర గారితో అలాగుంటా, నాగార్జునతో అలాగుంటా. అంటే పెద్ద స్టార్ అని ఆయనకి చాలా అతి వినయంగా, చిన్నోడని దూరంగా, అట్లా నా చేత కాదు సతీష్. తెలుసు అన్నీ, కానీ నాకు చేత కాదు. స్థాయి హోదా చూడరు, మనిషినే మనిషిగా చూస్తారు. మంచోడా కాదా? ఎస్. ఓకే, నేను తప్పు చేస్తే ఎమ్మటే చెప్పేస్తా, ఐ డిడ్ మిస్టేక్, మొఖం మీదే నేను తప్పు చేశాను, ఇంకా తప్పు చేయను. ఓకే. ఇంకోడు అన్బేరబుల్గా మిస్టేక్ చేశాడు అనుకో, నేను మాట్లాడను అంతే. ఓకే, అంతే తప్ప ఈ సొసైటీ కదా, కలిసి ఉండాలి కదా అనే ఫీలింగ్ నాకు రాదు. లోపల ఒకటి బయట ఒకటి ఆ తత్వం లేదు. ఇక నా వల్ల కాదు అది. ఇంకెప్పుడైనా ఇంకేం బతుకుతాం. ఓకే, ఇన్నాళ్ళు శుభ్రంగా ఎలాగే ఉండి. ఇంటి వాళ్ళు ఎప్పుడైనా అన్నారా అలా కరెక్ట్ కాదు, నువ్వు బతకలేవు సమాజంలో, నువ్వు ఉన్నదున్నట్టుగా మాట్లాడితే సమస్యలు వస్తాయని ఇప్పుడు అనలేదా? ఎప్పుడల్లా నా వైఫ్ అందం. ఓకే, తను చదువుకుంది. అంతకుముందు కూడా అలాగే ఉండేవారు కృష్ణమురళి పెళ్లికి ముందు కూడా? 33 ఏళ్ల నుంచి మేము పెళ్లి చేసుకొని భార్యాభర్తలు మా కుటుంబం ఉంది. ఓకే, ఒక్కసారి కూడా నన్ను క్వశ్చన్ చేయలే నా వైఫ్. ఎలా ఉంటారేంటి, మనకెందుకు వాళ్ళతో, మనకెందుకు వీళ్ళతో అని ఎప్పుడు క్వశ్చన్ చేయదు. నేను సిన్సియర్గా ఉన్నంతకాలం నన్నేం అడగదు. ఓకే, నేనేమన్నా కొంచెం మిస్టేక్ చేస్తున్నాను అనుకో, ఆమె హెచ్చరిస్తుంది నాకు. నా వైఫ్ తను BSc BL చదివింది, చదువుతుంది. అది మనకు అన్నెసరీ కదా అంటది. ఆలోచించుకుంటే అన్నెసరీ అనుకో, అన్నెసరీ బా వద్దులే అంట. అలాగే చిన్నప్పుడు కూడా మా అమ్మ నాకు ఇన్స్పిరేషన్. ఓకే, మా అమ్మ ఏంటంటే ఎప్పుడు అబద్ధాలు అవి తెలియదు. ఓకే, ఆమె జీవితంలో అదే నాకు వచ్చిందేమో తెలియదు. 90%, 100% కాదు, 90% నిజమే మాట్లాడతా. ఓకే, కొన్ని తప్పదు. వారిజాక్షములందు, వైవాహికములందు, మానవిత్త ప్రాణ భంగములందు బొంకవచ్చు. ఫలానా పర్పస్ ఉంటే బొంకవచ్చు. అలాంటి బొంకు తప్ప ఇతరత ఏం లేదు. అంటే ఇప్పుడు మీ పైన కొందరు ఎక్స్ట్రీమ్గా మాట్లాడతారు, కొందరు మిమ్మల్ని మెంటల్ కిష్టం అని ఇలాంటి సంబోధనలు కూడా చేస్తుంటారు. అలాంటి సందర్భాల్లో ఇంట్లో వైఫ్ ఎప్పుడైనా ఫీల్ అయిన పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? మెంటల్ కృష్ణ తెర మీద వరకే, అదే నాకు విడిగా మెంటల్ లేదు. ఇప్పుడు మీతో కూర్చున్నాను, అవును, మీరు సతీష్, రెస్పెక్ట్గా మాట్లాడతాను. మెంటల్ ఉంటే ఎట్టుంటది? అవును, ఇవన్నీ ఎత్తి కొట్టడం, ఇవన్నీ సెన్సేషన్, దీన్ని ఇలా తిప్పటం, ఆడు మెంటలుడు. రైట్. నాకు మెంటల్ అనేది మీకు తెలుసుగా, 35 ఏళ్ళ నుంచి ఉన్నాను ఇండస్ట్రీలో. అందరితో రెస్పెక్ట్గా ఉన్నా, టైంకి వస్తా. నేను ఇండస్ట్రీలో టైంకి వచ్చే వాళ్ళలో 1, 2, 3లో నేనే ఉంటా. ఓకే, షూటింగ్ అంటే 9 to 6 అంటే 8:30కే వస్తా. 10 నిమిషాలు కూర్చుంటా బట్టలు వేసుకొని. 6:15, 6:30కి ఇంటికి వెళ్ళిపోతా. అదంతా నా ఫ్యామిలీ లైఫ్. ఓకే, సాయంత్రం తర్వాత ఎప్పుడు నేను లేటుకురాను. రైటర్గా ఉన్నప్పుడైనా కానీ, డైరెక్టర్గా ఉన్నప్పుడు కానీ టైంకి వస్తా, టైంకి. సమయపాలన పర్ఫెక్ట్ అంటారు. 100%.